డెమాలిష్ చేశారు. సో దక్షిణాదిలో పట్టు దొరకట్లేదు అంటున్నారు. సో తమిళనాడులో దళపతికి కొన్ని సీట్లు తక్కువ. మీరేమైనా అలాంటి ప్రయోగాలు చేసే అవకాశం ఉందా బీజేపీ? మూర్తి గారు, ఇప్పుడు ఒకసారి చూస్తే నిన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఆ, ఒక ఒక అద్భుతమైన విజయం, ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారాన్ని కొనసాగించటం, యా, అస్సాంలో మూడోసారి అధికారంలోకి రావటం ఒక హ్యాట్రిక్ విజయం. గతంలో కొన్న మరిన్ని సీట్లు, గతంలో 70 సీట్లు ఉంటే ఇప్పుడు 100 సీట్లకు పైగా రావటం, ఇది మామూలు విజయం కాదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక సుపరిపాలనకు, సుస్థిరమైనటువంటి పాలనకు, ట్రస్ట్కి ఒక మారుపేరుగా, ఒక చిరునామాగా ఈరోజు ఈ దేశంలో ఉన్నది. కాబట్టే ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ప్రజలు అధికారం ఇస్తున్నటువంటి సందర్భం. ఇక మీరు అన్నటువంటిది బెంగాల్ చూస్తే అది చూసాము. బెంగాల్ అనేటువంటిది అది కేవలం ఒక రాష్ట్రానికి చెందినటువంటి ఎన్నికగా భావించలేదు. ఆ రాష్ట్ర ప్రజలే కాదు, దేశమంతా కూడా బెంగాల్ యొక్క ఎన్నికల ఫలితాల పట్ల ఎందుకు అంత చాలా ఉత్సాహంగా ఎదురు చూశారు అని అంటే, అది ఒక ఇంటర్నల్ సెక్యూరిటీ, ఒక మన దేశం యొక్క ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఒక అంశం. అది కేవలం ఒక రాజకీయ పోరాటం కాదు, అది ఒక సాంస్కృతిక పోరాటం. ఈరోజు మన జాతీయ అంశాలకు ముడిపడి ఉన్నటువంటి రాష్ట్రం యొక్క ఎన్నికల ఫలితాలు కాబట్టే దాని మీద అంతా కూడా దేశమంతా ఎదురు చూసింది. అదేవిధంగా ఆ రాష్ట్ర ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ పట్ల నమ్మకంగా ఓటేశారు, గెలిపించారు, అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. ఈ రోజు నుంచి బెంగాల్ అనేటువంటిది బిఫోర్ అండ్ ఆఫ్టర్, అంటే 2026కు ముందు పశ్చిమ బెంగాల్ ఏంటి, ఈ తర్వాత ఏంటి అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు అక్కడ అభివృద్ధి కోరుకుంటున్నారు, పెట్టుబడులు కోరుకుంటున్నారు, పరిశ్రమలు కోరుకుంటున్నారు, ఉద్యోగాలు, ఉపాధి, ఈ విధమైనటువంటి కోరుకుంటున్నారు. ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉండాలని కోరుకుంటున్నారు. అదే మాదిరిగా మీరు ఎక్కడ చూసినా కూడా జెన్ జీ, మనం దీన్ని మర్చిపోకూడదు. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ రోజు ఉన్నటువంటి ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఈ యొక్క జెన్ జీ యొక్క రోల్. కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు మోడీ గారి పాలన పట్ల మరి ఉండటం మూలంగా అటువంటి ఫలితాలు రావటం జరిగింది. మీరు అన్నటువంటి విధంగా దక్షిణాదికే వస్తే, పుదుచ్చేరిలో కూడా మేము ఉన్నటువంటి అధికారాన్ని మళ్ళీ మాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ కేరళలో కూడా మనం చూసాము, అక్కడ ఒక ట్రెడిషనల్గా అక్కడ మనం ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కూడా ఎప్పుడు ఢిల్లీలో ఫ్రెండ్షిప్, ఇక్కడేమో ఇది చేస్తా ఉన్నారు. ప్రజలు కూడా అది చూసి కొంత మార్పుకి మొదలు పెట్టారు, మార్పు నాంది పలికారు అక్కడ. అందుకే మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ, భారతీయ జనతా పార్టీకి తిరువనంతపురం కార్పొరేషన్లో కానీ, అలాగే ఈసారి 3 అసెంబ్లీ ఎమ్మెల్యేస్గా ఈరోజు అడుగుపెట్టబోతున్నారు. కేరళ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ అడుగుపెట్టింది. అలాగే దాదాపు 24 లక్షల మంది భారతీయ జనతా పార్టీకి ఓటేశారు. కాబట్టి ఇది డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఒక ప్రస్థానం, కేరళంలో కూడా ఒక నూతన అధ్యాయం మొదలయ్యింది అనటానికి ఈరోజు అక్కడ వచ్చినటువంటి ఫలితాలు. రెండవది, మనం ఇప్పుడు గఫూర్ గారికి కొంత చాలా ఒక ఆందోళన కలిగించేటువంటి అంశం ఏదైనా ఉంది అంటే, ఇవాళ భారతదేశంలో ఒక కమ్యూనిస్ట్ ముక్త భారత్ దిశగా ఈరోజు భారతదేశంలో రాజకీయాలు ఉన్నాయి. గతంలో చూసాం, అక్కడక్కడ మనం త్రిపురలో, అంతకుముందు వెస్ట్ బెంగాల్లో, ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటిది ఒక్కొక్క రాష్ట్రం అక్కడ కూడా అధికారం కోల్పోవటం, ఇక మళ్ళీ ఆ దిశగా ప్రజలు ఉండరు అనేటువంటి విధంగా మనకు వస్తున్నటువంటి ఫలితాలు కానీ ఇవి కనిపిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ ముక్త భారత్ కూడా జరగబోతుంది. అది ఎంతో దూరంలో లేదు అనటానికి ఈరోజు దేశవ్యాప్తంగా మనం చూస్తే ఇప్పటికే 20 రాష్ట్రాలకు పైగా ఎన్డీఏ అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇక దక్షిణాదికి వచ్చినట్లయితే, మనం మీ అందరూ ఇంతకు ముందు డిస్కస్ చేసినట్లుగా తమిళనాడు పాలిటిక్స్లో చాలా వరకు విజయ్ ఒక కొత్తగా వచ్చారు కాబట్టి, అంటే మనం ఎగ్జిట్ పోల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి మనకు ముందు వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అవనివ్వండి, ఆ యొక్క ఫీలర్స్ని పట్టి చూస్తే ఎవరు కూడా అతనే స్వతహాగా 108 సీట్లు వస్తాయని చెప్పి ఊహించలేదు. ఎక్కువగా తను చీల్చుతారనో రకరకాలుగా వచ్చాయి. ఏదేమైనప్పటికీ అక్కడ కూడా ఈరోజు తమిళనాడు పాలిటిక్స్ ఒక కేస్ స్టడీ. ఇవాళ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఒక ట్రెడిషనల్ పాలిటిక్స్కి, ద్రవిడియన్ పాలిటిక్స్కి
వీటికి చరమగీతం పాడారు. ఇవాళ అక్కడ కూడా తమిళనాడులో కూడా ఒక కాంటెంపరీ పాలిటిక్స్ ని కోరుకుంటున్నారు. అందుకే అక్కడ ఒక మార్పు దిశగా మొదలైంది. డెఫినెట్ గా అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో మరింత మేము కూడా ఒకసారి నేషనల్ పార్టీ కూడా అన్ని రాష్ట్రాల ఫలితాలని తప్పకుండా విశ్లేషణ చేస్తుంది. ఎక్కడ ఏ విధంగా మరింత ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఆలోచన చేస్తుంది. ఉదాహరణకు ఇవాళ మేము బెంగాల్లో అధికారంలోకి వచ్చామంటే అది ఒక ఎన్నో దశాబ్దాల పని మూలంగా, అక్కడ కృషి మూలంగా, అక్కడ ఉన్నటువంటి స్థానిక అంశాలే కానీ ఇతరత్ర అంశాలే కానీ అనేక అంశాలని మనం దాదాపు 10-12 సంవత్సరాలుగా చాలా కీన్గా అక్కడ పని జరిగింది. క్షేత్రస్థాయిలో పని జరిగింది. పార్టీని సంస్థాగతంగా బలపరచడం జరిగింది. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం అక్కడ ఉన్నటువంటి ప్రజల నాడిని పట్టుకోవటం కానీ వారు కోరుకుంటున్నటువంటి మార్పుని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టే అక్కడ ఏ విధంగా అయితే ఇచ్చారో ఇవాళ తమిళనాడు కానీ కేరళ కానీ రాబోయే ఎన్నికల్లో డెఫినెట్ గా ఇంతకు ముందరే మేము కర్ణాటకలో అనేక పర్యాయాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. రాబోయే ఎన్నికల్లో 100% కర్ణాటక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా ఒకప్పుడు ప్రభుత్వాలు యాంటీ గవర్నమెంట్ ఉండేది. దాంతో యాంటీ ఇన్కంబెన్సీ, యాంటీ గవర్నమెంట్ తోటి ప్రజలు అక్కడ అధికారాలు మారాయి. కానీ ఇవాళ ఒక 3వ సారి అధికారంలోకి రావటం అంటే అది మామూలు విషయం కాదు. అందులోనూ ఎంతో సెన్సిటివ్ ప్లేస్ అస్సాం లాంటి రాష్ట్రాల్లో మరి రాష్ట్రంలో 3వ సారి వచ్చాము అంటే అది మోడీ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం. దక్షిణాదిని కూడా తప్పకుండా రాబోయే కాలంలో ఇప్పుడు మేమేమి విల్ ఓన్లీ వెయిట్ అండ్ వాచ్, విల్ డెఫినెట్లీ సపోర్ట్ ది గవర్నమెంట్స్ వెదర్ ఇట్ ఈస్ కేరళం ఆర్ తమిళనాడు. నిన్న నరేంద్ర మోడీ కూడా వారు ఇచ్చినటువంటి నిన్న సాయంత్రం జరిగినటువంటి పార్టీ విజయోత్సవ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఆ 2 రాష్ట్రాలకు కూడా మేము మా యొక్క సహకారాన్ని, పూర్తి సహకారాన్ని అభివృద్ధికి సంబంధించి మేము ఒక జాతీయ పార్టీగా మేము ఒక ప్రభుత్వం పరంగా, కేంద్ర ప్రభుత్వ పరంగా ఆ 2 రాష్ట్రాలకి ఏం చేయాలో అవి చేస్తామని చెప్పటం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరితో వెళ్తారు అవన్నీ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టారు. విజయ్ కాంగ్రెస్ మద్దతు అడిగారు, రాహుల్తో మాట్లాడారని. సో మా పార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకుంటుంది, రేపే సమావేశం జరుగుతుంది అన్నారు. ఆల్మోస్ట్ కాంగ్రెస్ వామపక్షాలు సపోర్ట్ చేస్తున్నట్టే, 1-2 సీట్లు మద్దతు తీసుకోవచ్చు. రేపు గవర్నర్ ని కలిసిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కొంత సమయం అడిగి బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకటి గమనించాలి, ఇది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ విజయ్కి వాళ్ళ టీవీకే పార్టీకి సపోర్ట్ చేసినట్లయితే ఇండి కూటమి నుంచి డిఎంకే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చూడవలసి ఉంటుంది. ఇప్పటికే స్టాలిన్ మేము ఇందులో పాల్గొనము, మేము ఒక బలమైనటువంటి ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఉంటాము అంటే వాళ్ళు అలయన్స్ లో మేము టీవీకే సపోర్ట్ చేయమని చెప్పారు. మరి ఇప్పటి వరకు ఇండి కూటమిలో భాగంగా ఉంటూ ఏదైతే రాహుల్ గాంధీ కమ్యూనిస్ట్ పార్టీలు వెళ్ళినట్లయితే ఆ యొక్క కూటమి, ఇండి కూటమి యొక్క భవిష్యత్తు ఇప్పటికే లేదు. చాలా రకాలుగా అది డిస్మాంటిల్ అయ్యింది. బట్ ఎక్కడెక్కడైతే కొంత డిఎంకే ప్లేస్ లో టీవీకే వస్తుంది అంతే, అవి కూడా వీళ్ళ టీవీకే విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఇవన్నీ కూడా. బట్ డెఫినెట్ గా మూర్తి గారు లాస్ట్ గా ఒక చిన్న ఇది, తమిళనాడు కానీ మీరు వెస్ట్ బెంగాల్ కానీ చూడండి, మొన్న డీలిమిటేషన్ విషయంలో కానీ మనం తీసుకొచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క డిఎంకే వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కూడా వారి యొక్క ఓటమికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా, ఒక మహిళా వ్యతిరేక ఓటు కానీ ప్రజలని వారు ఏ విధంగా ఒక మిస్లీడ్ చేసి డీలిమిటేషన్ జరిగితే నష్టం అని చెప్పారు. మేము నష్టం జరగకుండా ఒక మంచి ప్రపోజల్ ఇచ్చాము. the best proposal that's given to entire countryకి ఎలా ఇచ్చామో అంతా కూడా ప్రోరేటాలో ఇవ్వాలని చెప్పి దానికి కూడా వాళ్ళు నిరసన తెలియజేయటం, దాని నుంచి ఇవి కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్. చిన్న బ్రేక్ అండి, బ్రేక్ తర్వాత శ్రీనివాస్ మాట్లాడతారు.